నృత్య ప్రదర్శన అదేవిధంగా అన్న వితరణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాటిని వారి కుటుంబ సభ్యులను ఆ సాయినాథుడు అన్ని వేళలా కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిర 18వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆకుడి గ్రామ ఆలయ కమిటీ తరఫున శ్రీ పాసూరి నాగభూషణ గారు 2006వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని స్థాపించడం జరిగింది. నాన్నకుడి నేను వరకు కూడా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలబడి ఈ ఆలయాన్ని నిర్దినాభివృద్ధి చేసి స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈ ఆలయానికి బాగా మంచి వైభవం ఉందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తారు. సాధారణంగా సంకల్ప బలం అనేది ఉంటుంది. మన సంకల్ప బలం కనుక బాగున్నట్లయితే మనం ఏదైతే మనకి సంకల్పిస్తామో అది వృద్ధి చెందుతుందని చెప్పి పెద్ద చెప్పినటువంటి మాట. పాతూరి నాగభూషణ గారు ఒక మంచి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దైవానుగ్రహం అందాలని, మన సంస్కృతి పట్ల అవగాహన ఉండాలని, బాబా ఆశీర్వాదం ఉన్నటువంటి వారందరికీ ఉండాలనే సంకల్పంతో వారు నిర్మాణం చేశారు. మరి వారి సంకల్పం బలంగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇంత గొప్ప స్థాయికి ఆలయం ఎదిగి రావడం, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకునే దిశగా ఈ వెసులుబాటు కలగడం జరిగింది. మానవ సేవ అన్నది బాబా గారి జీవితాన్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే మనకి బాగా అర్థమయ్యేటువంటి విషయం. కనుక బాబాని ఆదర్శంగా తీసుకుని ఇక్కడికి కేవలం వచ్చి నమస్కరించి పూలు అర్పించి పుష్పాలు అర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం మాత్రమే కాకుండా వారు ఏదైతే విశ్వసించారో ఆ మార్గంలో ప్రజలందరూ కూడా నడవాలని, సర్వేజన సుఖినో భవంతు అంటూ బాబా ఆశీర్వాదం తెలుగు వారందరి మీద కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. మరి అదే కదమ్మా, మానవ సేవ మాధవ సేవ. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదంటారు. ఏదైనా మనం ఏదైనా దానం చేసినట్లయితే ఇంకా ఇంకా కావాలి అని భావన. కానీ ఆకలితో ఉన్న వారికి కనుక అన్నం పెట్టినట్లయితే కడుపు నిండిన తర్వాత చాలు అని చెప్పేటువంటి ఏకైక దానం అన్నదానం. కనుకనే అన్నదానం గొప్పదని చెప్తారు. అది కూడా చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారికి భగవంతుడి అనుగ్రహం ఆశీర్వాదం ఉంటుందని చెప్పి భావిస్తాను. తిరుమతి దగ్గుపాటి పురంధేశ్వర గారికి ఆలయ కమిటీ చైర్మన్ గారైన పాసూరి నాగభూషణ గారు, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.